హలో, నేను మిసేశ్వరం. పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారు సీనియర్ అడ్వకేట్, గత ప్రభుత్వంలో ఏఏజీగా పనిచేశారు. ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసులన్నింటినీ డీల్ చేస్తున్నారు. కానీ లిక్కర్ కేసులో మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారిని దూరంగా పెట్టారు. తానే తన కేసును వాదించుకుంటానని చెప్పి అప్పట్లో చెప్పారు. ఆ తర్వాత ఆయన రిమాండ్కి పోయారు అనేది మనకు తెలిసినటువంటి అంశం. అయితే ఆయనకి రిమాండ్కి పంపించడానికి ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి తరఫున వాదించడానికి పొన్నవోలు గారే వెళ్ళారట. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నేనే వాదించుకుంటాను నా కేసు అని చెప్తే సైలెంట్గా వచ్చారని చెప్పి తెలుస్తుంది. కానీ మిగతా కేసులన్నీ కూడా పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేసుల్ని డీల్ చేస్తూ ఉన్నారు. ఆయన ఏ కేసుని పట్టుకున్నా, ఏ కేసుని టేకప్ చేసినా ఖచ్చితంగా రిమాండ్కి అయితే పంపిస్తారు అనేటువంటి ఒక ఒపీనియన్ అయితే ఆయన మీద ఉంది. సరే, ఆయన వాదన పటిమ లేకనా, లేదంటే జడ్జిని మెప్పించలేక, లేదంటే జడ్జికి కావాల్సిన పాయింట్స్ చెప్పలేకనా, కారణం ఏదైనా కావచ్చు. కొన్ని సందర్భాల్లో బాగా వాదించినప్పటికీ కూడా రిమాండ్కి పంపిస్తూ ఉంటారు. సరే, కారణాలు ఏదైనప్పటికీ పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారు కేసు టేకప్ చేశారంటే ఖచ్చితంగా ఆ కేసులో ఉన్నటువంటి నిందితుడు జైలుకు పోవాల్సిందే అనేటువంటి అభిప్రాయం మాత్రం చాలా బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసుని కూడా ఈయనే లీడ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈయనతో పాటు కొంతమంది అడ్వకేట్స్ ఉన్నారు. బట్ ఈయన మెయిన్గా కనిపిస్తూ ఉన్నారు. పల్నాడు ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, జూన్ 18వ తారీఖు అనుకుంటా. ఆ సందర్భంగా సింగయ్య అనే అతను జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కారు కింద పడి చనిపోయారు. దాని మీద పొలిటికల్ గేమ్ నడుస్తూ ఉంది. అయితే A1గా డ్రైవర్ని, A2గా జగన్మోహన్ రెడ్డి గారిని, A3గా అక్కడ కారులో ఉన్నటువంటి వాళ్ళని, మాజీ మంత్రి రజనీ, అలాగే వి సుబ్బారెడ్డి, తలసల రఘురాం, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ కేసులో ఉన్నారు. దీని మీద హైకోర్టులో వాద ప్రతివాదాలు జరిగాయి. ఈ సందర్భంగా పొన్నవోలు గారు వాదించారు. కారు కింద మనిషి పడితే కారు డ్రైవర్ బాధ్యులు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా బాధ్యులు అవుతారు అనేటువంటి వాదనని వినిపించారు. వినిపిస్తూ ఆయన ఎక్స్చేంజ్ దానికి అదనంగా ఏం చెప్పారంటే, పోలీసులు 3 కార్లకి 100 మందికే పర్మిషన్ ఇచ్చారు, కానీ జనం తండోపతండాలుగా వచ్చేశారు, దానికి తగినటువంటి ప్రొటెక్షన్ పోలీసులు ఇవ్వలేదు అని చెప్పారు. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే జడ్జి క్యాచ్ చేశారు. పర్మిషన్ ఇచ్చినటువంటి విషయాన్ని, అంటే 3 కార్లకి అలాగే 100 మంది మాత్రమే హాజరు కావడానికి పర్మిషన్ ఇచ్చారనేది ఈయనే కమిట్ అయ్యారు వాదనలో అని ఆ జడ్జి దగ్గర వాదనలు జరిగినప్పుడు విన్నటువంటి వాళ్ళు చెప్తున్నట్టు మాట. సో దీంతో అంటే పర్మిషన్ వాళ్ళు ఇచ్చింది 3 కార్లకి 100 మందికి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది, కొన్ని వేల మందిని పోగు చేశారు, వాళ్ళు కొన్ని వేల మంది వచ్చేలాగా చేశారు అనేది పొన్నవల్లి గారే చెప్పారు జడ్జి గారికి అని చెప్పి చెబుతున్నారు. సో దీంతో అంటే పోలీస్ ఇచ్చినటువంటి పర్మిషన్ని ధిక్కరించి జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీ చేశారు కదా అనే అభిప్రాయానికి జడ్జి వచ్చి ఉంటారు అని ఆ వాదనలు విన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. యాక్చువల్గా అక్కడ వరకు కరెక్ట్గానే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించినటువంటి కారు కింద పడినటువంటి వ్యక్తి చనిపోతే డ్రైవర్ బాధ్యత అవుతారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా అని చెప్పారు. ఆ కంటిన్యూషన్లో ఈయన చెప్పినటువంటి వాదన ఏదైతే ఉందో అది కొంత జడ్జిని ఆలోచింపచేసింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. కరెక్ట్గా ఇలాంటి వాదనే కొమ్మినేని శ్రీనివాస్ గారు, జర్నలిస్ట్, ఈ మధ్యకాలంలో ఆయన అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశం మీద ఒక గెస్ట్ మాట్లాడుతున్నటువంటి సమయంలో అనుచితంగా ఆ గెస్ట్ని నిర్వహించకపోవడంతో పాటు ఈయన కూడా పరోక్షంగా ఆయనకి ఎంకరేజ్ చేస్తూ మాట్లాడారు అనేటువంటి అభిప్రాయంతో ఆయన రిమాండ్కి పంపించారు. ఆ కేసులో కూడా పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారు చేసినటువంటి వాదనలకి విసుగు చెందినటువంటి జడ్జి కొమ్మినేని
రిమాండ్కి పంపించారు, లేదంటే కొమ్మినేనికి బెయిల్ వచ్చింది అనేటువంటి అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత. ఇక అనేక మందిని, ఇప్పుడు బాపట్లకు సంబంధించిన మాజీ ఎంపీ సురేష్ నందిగం, బోరుగడ్డ అనిల్, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేసినటువంటి వాళ్ళకు ముందస్తు బెయిల్ వచ్చేటువంటి క్రమంలో ఢిల్లీలో సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు వీళ్ళు. అక్కడ నిరంజన్ రెడ్డి లేకపోతే ఇతర అడ్వకేట్స్ని అక్కడ అపాయింట్ చేసుకున్నారు. ఆ ఇతర అడ్వకేట్స్ వాదనలు వినిపించారు. ఆ సందర్భంగా ముందస్తు బెయిల్ వచ్చింది అందరికీ. కానీ లిక్కర్ కేసులో ఉండేటువంటి ధనంజయ రెడ్డి కానీ, లేదంటే కృష్ణమోహన్ రెడ్డి కానీ, లేదంటే బాలాజీ గోవిందప్ప కానీ, వీళ్ళందరికీ కూడా పనవల్ సుధాకర్ రెడ్డి గారే వాదనలు వినిపించింది. అందుకే వాళ్ళందరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు, వాళ్ళకి మళ్ళీ బెయిల్ కూడా రావట్లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. సరే, ఈ ప్రచారం ఎందుకు జరుగుతుంది? యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు గారి తరఫున సిద్ధార్థ లోద్రా ఢిల్లీ నుంచి వచ్చి వాదన చేస్తే, అటువైపు ప్రభుత్వం వైపు నుంచి అడ్వకేట్ జనరల్గా పనవల్ సుధాకర్ రెడ్డి గారే వాదించారు. ఆ రోజున ఆయన ఏ వాదన వినిపించినప్పటికీ కూడా ఆయన అద్భుతం అడ్వకేట్ అన్నారు, అద్భుతమైనటువంటి వాదనలు వినిపించారన్నారు. ఆ తర్వాత హైకోర్టు నుంచి ఢిల్లీలో సుప్రీంకోర్టు వరకు కూడా పన్నవల్ సుధాకర్ రెడ్డి గారిని తీసుకెళ్లి వాదనలు వినిపించాలనే డిమాండ్ అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చింది. కానీ ఇప్పుడు పొన్నవోలు అంటేనే భయపడుతున్నారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కేసు టేకప్ చేశారంటే ఖచ్చితంగా రిమాండ్ అనేటువంటి అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఒక ఒపీనియన్ వెళ్ళిపోయింది. దానికి ఇప్పుడు ఈ కేసు పల్నాడు కేసులో జగన్మోహన్ రెడ్డి గారి కేసు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు వాద ప్రతివాదాలు అయిపోయిన తర్వాత జడ్జి దాని మీద తీర్పు ఇవ్వలేదు, రిజర్వ్ చేశారు. రిజర్వ్ చేసి ఆయన చేసినటువంటి కామెంట్ ఏంటంటే, కుంభమేళలో అనేక మంది చనిపోయారు కదా, దానికి ఎవరిని బాధ్యులు చేస్తారు, అది ప్రమాదం కదా, ప్రమాదంలో చనిపోతే మరి దానికి ఎవరిని బాధ్యులు చేయాలి అని చెప్పి ఆయన జడ్జి గారు ప్రస్తావించారని చెప్పి తెలుస్తుంది. అంటే పాజిటివ్గానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, జడ్జి పాజిటివ్గానే ఉన్నారు అనేది ఆ కామెంట్ని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ అంచనాకి వస్తూ ఉన్నారు. కాకపోతే పన్నవల్ సుధాకర్ రెడ్డి గారు తన కంటిన్యూషన్ చేసినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో, పోలీసులు పర్మిషన్ 3 వెహికల్స్కే ఇచ్చారు, అనేక మంది జనాలు వచ్చారు, 100 మందిని తీసుకురావాలని చెప్పి పోలీసులు చెప్పారు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి మీరు లిమిటెడ్గానే మీరు ఆ ర్యాలీకి వెళ్ళాలని చెప్పారు. ఇవన్నీ కూడా కమిట్ అయ్యారు జడ్జి ముందని చెప్పి చెబుతున్నారు. సో కమిట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పన్నవల్ సుధాకర్ రెడ్డి గారు జడ్జి దగ్గర కమిట్ అయినప్పుడు పోలీస్ నిబంధనలకి, పోలీసు ఆర్డర్స్కి భిన్నంగా, విరుద్ధంగా ఆ ర్యాలీని చేపట్టబట్టే ఈ సంఘటన జరిగింది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని బాధ్యుని చేయాలి, ఏటుగా ఆయన ఉన్నారు కాబట్టి హత్యకు ప్రేరేపించినటువంటి వ్యక్తిగా, నిందితుడిగా ఆయన్ని ఒకవేళ కోర్టు భావిస్తుందా అనేటువంటి ఒక మిక్స్డ్ టాక్ ఇప్పుడు వినిపిస్తుంది న్యాయవాద వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట అది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాన్ని ప్రమాదం కింద చూపిస్తున్నారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఏంది, అది కావాలని చేసినటువంటి వ్యవహారం, అది మర్డరే అంటున్నారు. ఒక A1 డ్రైవరు, మరి A2 జగన్మోహన్ రెడ్డి గారు, ప్రేరేపించినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడేమో డ్రైవరు A1గా ఉన్నారు. యాక్చువల్గా తెలిసి కూడా కారు కింద సింగయ్య అనే అతను, సింగయ్య కాకపోతే ఏదో ఒక వ్యక్తి పడ్డాడు అనేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన ర్యాలీని కంటిన్యూ చేశారు అనేటువంటి వాదనలు ప్రభుత్వం వైపు నుంచి అడ్వకేట్ వినిపిస్తున్నారు, ప్రభుత్వం వైపు నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. అవునా కాదా అనే దాని మీద పన్నవాళ్ళు సరిగ్గా కౌంటర్ ఇవ్వలేకపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవసం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది న్యాయవాదులే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో పన్నవల్ గారు వాద పటిమ, వాదనల యొక్క బలం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతుందా, ఆయన క్వాష్ వేశారు, క్వాష్ని యాక్సెప్ట్ చేస్తుందా, రిజెక్ట్ చేస్తుందా అనేది ఆధారపడి ఉంది. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు క్వాష్ పిటిషన్ కనుక యాక్సెప్ట్ చేస్తే పన్నవల్ గారి
వాదనలు బలంగా ఉన్నట్టే. క్వాష్ కనుక యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా పొన్నవాళ్ళు గారు వాదనల్లో ఏదో బలహీనత ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది చెప్తున్నాం. దాన్ని మనం కూడా విశ్వసించాల్సినటువంటి పరిస్థితి. సో ఇక్కడ 06093 అనేది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జైలుకి వెళ్ళినప్పుడు ఇచ్చినటువంటి నెంబరు. మరి ఆ నెంబరు వర్కౌట్ అయ్యేలా పొన్నవాళ్ళు గారు ఆ వాదనలు వినిపించారా? పొన్నవాళ్ళు గారు వాదనలు ఈ కేసులో, పల్నాడుకి సంబంధించిన కేసులో, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కేసులో ఏ విధంగా ఆయన వాదించారు? ఆ వాదనలు విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు నుంచి బయటపడే అవకాశం ఉందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.